పెట్రోల్ పోసుకున్న రైతు దంపతులు ఐకేపీ కేంద్రంలో అమ్మిన వడ్లు బాగోలేవంటూ మిల్లర్లు లారీ లోడ్లు తిప్పి పంపడంతో ఆవేదనకు గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న రైతు కీమానాయక్ భార్య పూర్ణమ్మ అంటూ చూస్తూ ఉన్నాం. సో దీనికి నేనేం చెప్పాలి నాకు అర్థం లేదు. ఇది మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంది. శివరాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ గుమాస్తా తెలంగాణ. వీళ్ళు కావాలని ఫోటోలు కూడా, కొంతమంది రిపోర్టర్లు కూడా ఆ విధంగా ఫోటోలు తీయడం కూడా ఇది చేస్తూ ఉంటారు. ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ మరి ఆపచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఫోటోనే ఎందుకు తీస్తున్నాడు? ఫోటో తీయాలన్న ప్రియారిటీ వాళ్ళని కాపాడాలని సోయి ఆయనకు ఫోటోగ్రాఫర్ లేదా అంటే వీళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఇగో ఈ విధంగా బాటిల్ పోసుకునేటువంటి ఆ యొక్క బాటిల్ ఎత్తున్నట్టు పోసుకుని ఒక ఫోటో పంపి మేము ఒక స్టోరీ వేసిస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ రిపోర్టర్ ఏం చేయాలి? గుమస్తా రిపోర్టర్ ఏం చేయాలి? ఎక్కడో కళ్ళాల దగ్గర పోవాలి, వీటిలో పెట్టుకోని చెప్పి ఫోటో తీయాలి, దాన్ని పేపర్లో వేయాలి. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇది వాళ్ళు ఏం చేయాలంటే శివరాజకీయాలు చేయడంలో వీళ్ళ కల్వకుంట్ల కాలకేలను మించినటువంటి దొంగలు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. శివాలపైన ప్యాలాలు ఏరుకున్నటువంటి చాతగాని దద్దమ్మలు వీళ్ళంతా. దానికి నిదర్శనమే ఈ యొక్క ఫోటో, దానికి నిదర్శనమే ఈ ఫోటో. ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ధాన్యం కొనుగోలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. గతంలో నువ్వు ఏనాడు ధాన్యం కొనుగోలు కొనలే, అడిగితే కేంద్రం కొంటలేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉన్నది, దానికి సంబంధించిన ఒక విధానం ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం కొంటా ఉన్నది. ఎట్లా సూసైడ్ చేసుకుంటారు రైతులు చెప్పండి? అంటే వీళ్ళు కావాలని ఒక ఫోటో తీసి, ఈ నమస్తే తెలంగాణ రిపోర్టర్స్ కెమెరామెన్స్ ఎవరు కావాలని ఒక ఫోటో తీసి దీన్ని ఇష్యూ చేసే ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఈ రిపోర్టర్ కనుక ఆ ఫోటో తీసే శ్రద్ధలో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అంటే వీళ్ళకి ఆ ఫోటోనే కీలకం కానీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదు కదా. అంటే వీళ్ళ యొక్క ప్రచారం కోసం, వీళ్ళ యొక్క దొంగ ప్రచారాల కోసం, అబద్ధాల ప్రచారాల కోసం ప్రజలను కూడా చంపేస్తారు ఈ దొంగ నా కొడుకులు. ప్రజలను కూడా బలి తీసుకుంటారు ఈ యొక్క కల్వకుంట్ల కాలకీలు, అదేవిధంగా గుమాస్తాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది వాస్తవం. 2009 నుంచి మేము చూస్తూ ఉన్నాం. 2009 నుంచి 2014 వరకు 1200 మంది అమరులపైన శివరాజకీయాలు చేసినటువంటి ఈ కల్వకుంట్ల దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శివాలపైన ఈరోజు ప్రగతి భవన్ లాంటి వాటిని కానీ, లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కానీ, జన్వాడ ఫామ్ హౌస్ కానీ, శంకర్పల్లి ఫామ్ హౌస్ కానీ, అజీజ్నగర్ ఫామ్ హౌస్ కానీ అన్నీ కట్టుకున్నటువంటి దొంగలు వీళ్ళంతా. అమరవీరుల శివాలపైన ఈరోజు ఫామ్ హౌస్ కట్టుకుని కులుకుతా ఉన్నారు ఈ దొంగల కొడుకులంతా కూడా. ఇలాంటి శివరాజకీయాలు చేస్తూ ఉంటారు తప్ప వేరే ఏది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక అంతా ఉత్తరే కథ, ఇలా ఏమి ఉండవు, అన్ని విషపు రాతలు, విషపు కథలు తప్ప ఏమి ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.